గత ప్రభుత్వం హయాంలో ఒక మాజీ ఐపీఎస్ అధికారి దాన్ని సూపర్వైజ్ చేశారు. అంటే అక్కడ ఐరనీ ఏంటంటే ఒకసారి అక్కడ లెక్చరర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి పిలిచారు సార్ నన్ను. అండ్ నిజంగా జెన్యున్లీ వర్క్ హ్యాపెండ్. ఆయన పర్సనల్ గా తీసుకున్నారు, అది గౌలిదొడ్డిలో ఉంది. అక్కడ పోయి మరి నేను టీచర్లకి ఒక 4 రోజుల పాటు మీరు వెళ్ళారు. సో ఆ ఓరియంటేషన్ వస్తే మళ్ళీ ఈ గురుకులాస్ కానీ వెల్ఫేర్ స్కూల్స్ కానీ వీటన్నిటిలో మళ్ళీ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఎందుకుండవు? తప్పకుండా ఉంటాయి. మళ్ళీ వాట్ ఎవర్ ఇంటూ సేస్ దాన్ని మళ్ళీ ఎవరికి అప్పచెప్తారు అన్నది అడుగుతున్నాను. దాన్ని ఎవరికి అప్పచెప్తారు, దాని వెనక ఏమి నడుస్తుంది అన్నదాన్ని బట్టి. సో వీళ్ళు ఉంటే మాత్రం చేంజ్ చేయొచ్చు, చేంజ్ చేయాలి కూడా. ఎందుకంటే ఐఐటీ సీట్లు నేను చెప్పా కదండి, మీరు కోచింగ్ అంతా మానేయండి, స్టిల్ పీపుల్ గెట్ ఐఐటీస్. ఓన్లీ రిలేటివ్ ర్యాంకింగ్, ట్రై టు అండర్స్టాండ్. మనం ఏం చేయాలి అంటే ఈ ర్యాంక్లో దాంట్లో పడకుండా 2 years ఆఫ్ ప్రాపర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేక బయాలజీ ఎట్లా నేర్పించాలి. నిజంగా చెప్తున్నాను పవన్ సార్, ఈ రోజు ఉన్న ANML మషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాల్సిన బేసిక్స్ ఎక్కడ ఉన్నాయి తెలుసా మీకు? మ్యాథ్స్ లో ఉన్నాయి, తర్వాత ఫిజిక్స్ లో ఉన్నాయి. అది నేర్పించకుండా కొత్తగా ఇప్పుడు AML ఇంటర్మీడియట్ లో పెడతారట. అంటే ఏంటంటే AML లో వాడే ఈ మోడల్స్ ని బ్లైండ్ గా ట్రైన్ చేయడం అనేది అవసరం లేదు తెలుసా మీకు? లీనియర్ ఆల్జీబ్రా బాగా చెప్పండి, స్టాటిస్టిక్స్ బాగా చెప్పండి, ప్రాబబిలిటీ బాగా చెప్పండి, క్యాలిక్యులస్ బాగా చెప్పండి. బాగా చెప్పారు, అవును, పక్కా అవి చెప్పండి, పిల్లలు నేర్చుకుంటారు తర్వాత. కానీ అక్కడ చేయాల్సిన దాని ఇక్కడికి వచ్చేసి కొన్ని మోడల్స్ ట్రైన్, ఆ మోడల్స్ ఒక పర్టికులర్ మోడల్ని తీసుకొచ్చి ఇది ఎట్లా దట్స్ మీనింగ్లెస్ ఎట్ 10th and 11th level. సో ప్రాపర్గా వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు టెల్ యూ వాస్ prepare your human resources for the future, especially that for the tech world. Prepare your human resources from 11th and 12th, teaching proper maths, then physics, then chemistry, ఈ ఆర్డర్లో. కెమిస్ట్రీ కూడా, కెమిస్ట్రీ ఇండస్ట్రీ ఉంది కదా, కెమికల్ టెక్నాలజీ ఉంది కదా, సో చేయండి. బయాలజీ రీసెంట్ థింగ్ ఏంటి? బయోటెక్నాలజీ. అండ్ ఆలోచించండి, మనం ఎంతసేపు మన పిల్లల్ని యూఎస్కి పంపిస్తున్నాం కానీ మనం ఏమి చేసుకోవట్లే, ఇక్కడ ఏమి చేసుకోవట్లేదు. ఇంత పెద్ద ఇండియాలో, ఇంత పెద్ద హ్యూమన్ రిసోర్స్ ఉన్న సొసైటీలో వీఆర్ సింప్లీ సెండింగ్ ఆల్ ద చిల్డ్రన్ టు US. మరి ఇప్పుడు US లో ఉన్న పాలసీని బట్టి ఏమన్నా మన వాళ్ళు మేలుకుంటారా? దానివల్ల ఇక్కడ ఏమన్నా కొత్తగా ఇది స్కూల్ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ చేస్తారని చూడాలి మనం.